ఇప్పటిదాకా విమానం ఎక్కే ముందు మనల్ని ఎక్కిన తర్వాతన స్టార్ట్ చేసే ముందు అందరినీ కూడా విమానం స్విచ్ ఆఫ్ చేయమంటారు. అంటే మన ఫోన్లు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయమంటారు, లేదా ఏరోప్లేన్ మోడ్లో పెట్టమంటారు. అంటే ఆగిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ దిగిన తర్వాతన అనౌన్స్మెంట్ ఇచ్చేదాకా అదే ఉంటుంది. ఈలోపు ఆడుకుంటున్నా సరే ఆపేయమని చెప్తూ ఉంటుంటారు. అయితే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కిన తర్వాత మనకు అసలు బయట కమ్యూనికేషన్ దిగేదాకా ఇక పైన అట్లాంటి ప్రాబ్లం లేదు. దేశంలో తొలిసారిగా ఎయిర్ ఇండియా తమ విమాన సర్వీస్లో వైఫై సేవలు ప్రారంభించింది. దేశంగా ఈ సేవలు ప్రస్తుతానికి ఉచితంగా అందిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో చెప్పింది. ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ A350, బోయింగ్ 787-9, ఎయిర్ బస్ A321 నియో ఎయిర్ క్రాఫ్ట్లో ఈ సేవలు ప్రారంభమైనాయి. విమానం 10,000 అడుగులకు చేరాక ప్రయాణికులకు వైఫై సేవలు అందుతాయి. ల్యాప్టాప్, టాబ్లెట్, iOS, ఆండ్రాయిడ్ వ్యవస్థలో ఉన్న స్మార్ట్ ఫోన్లకి వైఫై కనెక్టివిటీ ఉంటుంది. ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఇక విమాన ప్రయాణ సమయాల్లో కూడా స్నేహితులకి, బంధువులకి ఎప్పటికప్పుడు సందేశాలు పంపొచ్చు. సోషల్ మీడియాలో వెంటనే అప్లోడ్ చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియా ఇప్పటికే సింగపూర్, లండన్, ప్యారిస్, న్యూయార్క్ నడిచే అంతర్జాతీయ సర్వీసులు వైఫై సేవలు అందిస్తుంటే ఎయిర్ బస్ A350, ఎయిర్ బస్ A321 నియో, బోయింగ్ B787-9 ఎయిర్ క్రాఫ్ట్లో ఈ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.